నమస్కారం, న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని మోదీ ధ్యానం. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన అశోక్ బాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో చిన్న అలజడి సృష్టించిన తక్షణమే వారిని అరెస్టు చేస్తామని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని నేరుగా కన్యాకుమారి చేరుకున్న సంగతి తెలిసిందే. మొదట ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ను సందర్శించిన ప్రధాని ఆ తర్వాత శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేశారు. ఆపై కాషాయ వస్త్రాలు ధరించి ఇక్కడి ధ్యాన మందిరంలో కూర్చున్నారు. నిన్న సాయంత్రం నుంచి మోదీ ధ్యానం కొనసాగుతుంది. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని ధ్యానంలోనే కూర్చోనున్నారు. రేపు దేశంలో చివరిదైన 7వ విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రేపటితో మొత్తం 7 దశల పోలింగ్ పూర్తవుతుంది. జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల విషయం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు స్పందించారు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ సంతకం, సీల్ ఉండాలనే నిబంధన లేదని స్పష్టం చేశారు. ఈసీ సడలింపులతో అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధమని కొట్టిపారేశారు. ఈసీ సడలింపులు ఇవ్వలేదని నిబంధనలపై స్పష్టత ఇచ్చిందని అశోక్ బాబు వివరించారు. అందరికీ నమస్కారం. నిన్న
హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్ పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ 19/7/2023లోనే ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమని? పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2024న ఆంధ్రప్రదేశ్ సీఈఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీళ్లు వేయలేదు, అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారు ఫాస్మెయిల్ లేదు, మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది. అది రూల్లో ఉన్నా కూడా మన అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు, లేదంటే అనవసరంగా ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో చిన్న అలజడి సృష్టించినా తక్షణమే వారిని అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు గమనించాలని సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి. Any agent, any candidate, if they try to do anything which is against the norms of commission, you will be immediately sent out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ ఈ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఫెర్ని నాని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్టవిరుద్ధమన్నారు. సీలు హోదా లేకపోయినా పర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధృవీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి 1000కి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి 1-2 గంటల్లో ఢిల్లీ నుంచి ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఏమని? ఈయన క్లారిఫికేషన్ రాశాడంట, నేను పలానా మెమో ద్వారా సంతకం లేకపోతే కింద డిజిగ్నేషన్ రాయకపోయినా, స్టాంపు లేకపోయినా చెల్లుబాటు చేయండి అని చెప్పి నేను సర్క్యులర్ ఇచ్చాను, దీని మీద నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పని ముఖేష్ కుమార్ మీనా ఢిల్లీకి రాస్తాడు. ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద వెంటనే బ్రహ్మాండంగా బేసిక్గా సంతకాలు ఏం లేకపోయినా కూడా మీరు చేసేయండి అంటాడు. ఒక ఆంధ్రప్రదేశ్కే, భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాలకి లేదు ఈ వెసులుబాటు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈ వెసులుబాటు. ఉద్యోగం చేస్తున్నాం, ఎన్నికల నిర్వహణ ఇది, నిష్పక్షపాతంగా ఒక జడ్జి కన్నా గొప్పగా పనిచేయాలి, ప్రమాణం చేశామే అనేటువంటి ఈషన్ మాత్రం ఆలోచన కానీ స్పృహ కానీ, కూర్చున్న కుర్చీకి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కానీ లేని పరిస్థితిలో వీళ్ళు ఈ రకంగా బాధ్యతలను నిర్వర్తించడం. ఎవడేమనుకుంటే మనకేంటి? ఒక పక్క వాలిపోవటం అనేది పక్షపాత ధోరణితో పనిచేయటం ఎంతవరకు సమంజసం? అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు, పొందుపరచబడిన రూల్స్లో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు. వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ 25వ తారీఖు నేను ఇచ్చినటువంటి మరో 4 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అమిత్ షా దంపతులకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉరవకొండ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూన్ 4న జరిగే కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా పూర్తి చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. ఉరవకొండ ఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
కొండ నియోజకవర్గం సంబంధించి కౌంటింగ్ ప్రిపేర్నెస్ అంతా కూడా చేయడం జరిగింది. సో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి టోటల్ 18 టేబుల్స్ పెట్టడం జరిగింది. అదే కాకుండా 5 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కూడా పెట్టడం జరిగింది. సో దాంతో 263 పోలింగ్ స్టేషన్ సంబంధించి టోటల్ 15 రౌండ్స్లో మేము కౌంటింగ్ కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కూడా 2 రౌండ్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో అంతా కూడా సియు కౌంటింగ్ కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ అంతా కూడా కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో జరుగుతుంది. సో ప్రతి ఒక్క గంటలో రిజల్ట్ రౌండ్స్ డిక్లేర్ చేస్తూ బై 2:30 or 3 PM మేము ఫైనల్ రిజల్ట్ కూడా ఇస్తాము. అదేవిధంగా సెగ్మెంట్ సంబంధించి కూడా 14 టేబుల్స్లో కౌంటింగ్ జరుగుతుంది. దాంతో కూడా సియు కౌంటింగ్ మాత్రమే ఉంటాయి కాబట్టి అది కూడా 1:32 కల్లా మాకు ఫైనల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. రిజల్ట్ వైడ్ షీట్ కూడా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ధర్మవరంలో జాతీయ కార్యదర్శి కేరళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ హత్య గురించి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడారు. హిందూపురంలో న్యాయవాదిగా ఆయన విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంపత్పై సెక్షన్ 497 ల్యాండ్ వివాదాలు సంబంధించిన వాటిలో ముద్దాయిగా ఉన్నారన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ధర్మవరం నుంచి ఏలుగుంట్ల పోయే రోడ్లు ధర్మవరం 5 కిలోమీటర్స్ అవతల చెరువు దగ్గర చెరువు పక్కన రోడ్డు సీసీ రోడ్డు పక్కన ఒక డెడ్ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రధానంగా ఈ అన్నోన్ డెడ్ బాడీ సంపత్ అనే వ్యక్తి హిందూపూర్లో అడ్వకేట్గా ఉంటాడని తెలియడం జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇతని మీద ఏమేమి ఎనిమిటీస్ ఎవరెవరికి ఉన్నాయి అండ్ క్లూస్ కూడా ఐడెంటిఫై చేసుకొని వెంటనే ఈ కేసుని త్వరితగిన ఛేదించి నిందితుల్ని పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఇది కొన్ని కంప్లైంట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే అదే అడ్వకేట్ ప్రాక్టీస్ అని కాదు కానీ ఈ 498 కేసుల్లో అండ్ ల్యాండ్ డిస్ప్యూట్లో ఇతను ముద్దాయిగా ఉన్నారు. కౌంటర్ కేసులు కూడా ఉన్నాయి. అన్ని యాంగిల్లో పరిశీలించి ఎవరైనా నిందితులు ఎవరైనా సరే వాళ్ళని వెంటనే శిక్ష పడే విధంగా చూస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా పనిచేశారని ఆధోని వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ రథోత్సవం సందర్భంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆధోనికి మెడికల్ డిగ్రీ కాలేజ్, బైపాస్ రోడ్డు అనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలు తననే కావాలని కోరుకుంటున్నారన్నారు. ఆయనే అనుకుంటాం జరుగుతుందంటే అదంతే వాళ్ళ అభిమానం. అది నేను అనేది ఏమంటే ఇన్నేళ్లుగా ఆందోళనలో రాజకీయాలు చేస్తూ అందరికి సహసహకారం చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ అందరికీ పార్టీలకు అతీతంగా పనిచేసిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నాకు తెలుసు. ఏదున్నా కూడా వాళ్ళలో మార్పు వస్తా అని చెప్పేసి కూడా అందరికీ పనులు చేశాం. ఎవరు వచ్చినా కూడా లేదనుకుంటే పనులు చేసిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఎప్పుడు చూడలే, ఏ రోజు కూడా ఆలోచనలో వచ్చి ఏ దాని గురించి కూడా ఆలోచన చేయలే. ఎంపీగా పోటీ చేశాడు, ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఎన్నో గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. మోడీ నా జోలో ఉన్నాడని చెప్పేసి ఇద్దరు ఆ విధంగా ఏది కూడా పట్టించుకునే వారికి 20 రోజుల కింద వచ్చి బీజేపీ తరఫున పోటీ చేసి కూటమి తరఫున పోటీ చేస్తే హాస్పిటల్ తెచ్చినాం, బైపాస్ రోడ్ తెచ్చినాం, కాలేజ్ తెచ్చినాం, డిగ్రీ కాలేజ్, దాంతోపాటు రామ్ జిల్లాతో డెవలప్మెంట్ చేస్తాము. గడప గడప విన్నప్పుడు 40 లక్షలతో రోడ్లు ట్రైన్లని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి. ఆనాడు నేడు కింద కూడా బాగా స్కూల్ డెవలప్మెంట్ అయ్యి అమ్మఒడి కార్యక్రమం వస్తూ ఉంది, చేయూత వస్తూ ఉంది, పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాం, సచివాలయాలు ఏర్పాటు చేసాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆదంలో ప్రజలు ఆ విధంగా సపోర్ట్ చేసినా అంటే బాధపడతాం. లోకల్లో అయితే సపోర్ట్ చేయబడవాలి. ఎక్కడి నుంచో చిత్తూరు నుంచో. జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్న నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని కొరిసపాడు మండలం మేదరమెట్ల ఎస్ఐ చంద్రశేఖర్ శుక్రవారం మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. ఇప్పటికే కొంతమందిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున దుకాణాలు మూసివేయాలని చంద్రశేఖర్ ఆదేశించారు.
గ్రామాల్లో మేదరొట్ల, తిమ్మనపాలెం, బొడ్డువారిపాలెం గ్రామాల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన, గొడవలకు పాల్పడిన వారి మీద పోలీసు వారు కఠినంగా చర్య తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేసినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రచారం చేసిన, రూమర్స్ క్రియేట్ చేసిన వారి మీద కూడా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఐటీ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత 4వ తేదీ జరిగే ఎలక్షన్ కౌంటింగ్ డే సందర్భంగా 144 సెక్షన్ 144 సిఆర్పిసి సెక్షన్ అమల్లో ఉంది. దాంతోపాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ ఉత్సవాలు కానీ జరిపేందుకు, ఫైర్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి లేదు. ఎవరైనా ఈ విధంగా కార్యక్రమాలకు పాల్పడితే వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో అనౌన్స్మెంట్ ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఎలక్షన్ సందర్భంగా ఎక్కడైతే గొడవలు జరిగినాయో అక్కడ అందరి మీద కేసులు నమోదు చేసి వారందరి మీద కఠినంగా చర్య తీసుకోవడం జరిగింది. వారి మీద కొన్ని చోట్ల రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ రానున్న కౌంటింగ్ డే రోజు ఈ ఎగ్జిట్ పోల్ సందర్భంగా ఎలాంటి గొడవలకి పాల్పడకుండా, గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని, దానికి అనుగుణంగా సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్యకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రోగులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నమస్కారం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రోజు రోజుకి పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవిలో పేషెంట్స్ని 2,000 నుంచి మనకు 3,000 రోజుకి ఓపీ, సుమారుగా రోజు ఓపీ జరుగుతుంది మనకి. సో వీరికి ఎండ తాకిడి ఎక్కువగా ఉండి వారికి రక్షణ చర్యలు మేము తీసుకున్నా ఏంటి అంటే, ఎక్కువసేపు ఓపీ కౌంటర్ దగ్గర నించుని ఉండకుండా సిస్టర్స్ని, తర్వాత ఆబా ఐడి క్రియేట్ చేయడానికి కానీ, ఓపీ రిజిస్ట్రేషన్ జరగడానికి కానీ మనం వాళ్ళని త్వరితగతిన ఓపీ రిజిస్ట్రేషన్ చేసి కన్సర్న్ ఓపీస్కి పంపించడానికి నర్సుల సంఖ్య అక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎక్కువ చేయడం జరిగింది. సో సుమారు 30 నుంచి 35 మంది నర్సింగ్ స్టాఫ్ అక్కడ ఉండి పేషెంట్లని రాగానే వారి వివరములన్నీ కూడా వాళ్ళకి ఫోన్లో నమోదు చేసి వెంటనే ఆబా ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి ఓపీ టికెట్ ఇచ్చి ఓపీలకు పంపించడం జరుగుతుంది. సో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సేద తీరడానికి శరణ్య చారిటీస్ వారు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రం ద్వారా చల్లని మజ్జిగ ఎంత కావాలంటే అంత పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పేషెంట్ మనకి రాగానే కూడా సేద తీరడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత పేషెంట్లు ఓపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎండలో నించోబెట్టకుండా వీలైనంత వరకు కూడా మనం వార్డుల్లోనే ఓపీలోనే అకామిడేట్ చేస్తున్నాం. వారు ఇన్వెస్టిగేషన్స్కి కూడా అంతా కూడా హాస్పిటల్ అన్ని చోట్ల మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్కి తిరగకుండా కాకినాడ నగరంలో ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ కాకినాడ ఏర్పాటు చేయడం జరిగిందని చింతపల్లి బన్నీ పేర్కొన్నారు. కాకినాడలో రాగిరెడ్డి కళాక్షేత్రంలో ప్రపంచ ఈవెంట్ మేనేజర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆధునిక డిజైనర్తో ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ కాకినాడ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి మా కాకినాడ జిల్లాకు సంబంధించిన ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ కాకినాడలో గల ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మా కాకినాడ జిల్లా పరిసరాల్లో ఉండే ప్రతి ఒక్క ఈవెంట్ ఆర్గనైజర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా హెల్దీగా, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ఓన్లీ వాళ్ళతోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మాకు ఇంకా చాలా ఆనందం కలిగించింది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేయడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం, ఈ సెలబ్రేషన్ కూడా ఒక బేస్ కింద తీసుకుని పెట్టామండి. సో మీకు రానున్న ఒక మరికొద్ది రోజుల్లో సో మా అసోసియేషన్కి సంబంధించిన బాడీ అంతా కూడా మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బాడీని అంతే జస్ట్ ఓన్లీ ఒక ఫార్మేషన్కి సంబంధించి ఐడియాస్, అంటే మాకు ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసిన తర్వాత వాళ్ళకి వచ్చే బాధలు, కష్ట సుఖాలన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లో మాకు బాడీ ఫామ్ చేసుకుని వాళ్ళందరితో కలిసి ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి సో మీ అందరికీ కూడా తెలియజేస్తామండి. సో మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏ ప్రోగ్రామ్ చేసినా మేము ఒక ఫంక్షన్ జరగాలంటే మాకు ఈవెంట్ మేనేజర్ ఎంత ముఖ్యం, అలాగే
మేము ఏ ప్రోగ్రామ్ చేసినా సరే దాన్ని బయట టెలికాస్ట్ చేయడానికి కానీ మాకు ఒక పబ్లిసిటీ రావడానికి మరీ ముఖ్యంగా ఒక పాత్ర పోషిస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బివి రమణ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు ఎన్నికల కోడ్ అనుసరించి నడుచుకోవాలని నిబంధనలు అతిక్రమిస్తే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. జూన్ 4న భీమవరం విష్ణు కళాశాలలో జరిగే కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. మొత్తం 17 రౌండ్లలో ఫలితం వెల్లడిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ, రిటర్నింగ్ ఆఫీసర్, తణుకు అసెంబ్లీ నియోజకవర్గం. మనకి 4వ తారీఖున కౌంటింగ్ నిర్వహించబడుతుంది. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ ప్రారంభించి 8:30కి ఈవీఎంస్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. రెండు కూడా సైమల్టేనియస్గా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మనకి 14 టేబుళ్ళు ఈవీఎంస్కి, 4 టేబుళ్ళు పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరిగింది. మొత్తం 17 రౌండ్లు కౌంటింగ్. ఈ 17 రౌండ్లు అయిపోగానే రిజల్ట్ డిక్లేర్ చేయడం, ఎవరైతే విన్నింగ్ ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ అందజేయడం, ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా అభ్యర్థులకి మా సైడ్ నుంచి రిక్వెస్ట్, మనకి ఎలక్షన్ కోడ్ 6వ తారీఖు వరకు ఉంది. ఆ టైం వరకు ఏ రకమైన ఊరేగింపులు కానీ, బాణాసంచా కాల్చడం కానీ, ఏ రకమైనటువంటి వైలేషన్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ అభ్యర్థులపై ఉంది. అలా జరిగినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇంకా అతిక్రమిస్తే డిస్క్వాలిఫికేషన్ కూడా లీడ్ అయ్యే అవకాశం ఉంది. కనుక మా రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషనర్ సహకరించాలి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకి ఎటువంటి విఘాతం కలిగించకుండా, ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అందరికీ ఏదైతే ఈ రిజల్ట్ చూసుకుంటారో దాన్ని చూసుకుంటూ జనరల్గా పబ్లిక్తో సహకరిస్తూ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా, శాంతి భద్రతల విఘాతం లేకుండా చూస్తారని మరొకసారి గౌరవ ప్రజాప్రతినిధిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజాప్రతినిధి అవేర్నెస్ చేస్తూ శాంతి భద్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.